నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. తిరువురు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరువురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్, పట్టణ అధ్యక్షులు జీవన్ బాబు, చిన్నంశెట్టి నాగేశ్వరరావు, ఇచ్చాడ జగన్నాథం, ఇమ్మనేని శ్రీనివాసరావు, పర్వతం రామారావు, కేఎల్ రావు, కుంచం చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे. రంగా గారితో కొంతమందిని పోలుస్తుంటారు. రంగా గారికి ఎవరో సాటిరారు. కానీ రంగా గారితో ఏ ఒక్కళ్ళని కూడా దయచేసి ఎంతలా నాయకుడైనా సరే వాళ్ళని పోల్చొద్దని చెప్పేసి కొంతమంది నాయకులకు నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒళ్ళు రంగా గారి విగ్రహాన్ని దండేయడానికి రాగానే ఓహోం బోహోం అంటూ రంగా గారితో పోల్చి రంగా గారిని దయచేసి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఖ్యాతిని కించపరచొద్దని చెప్పేసి చాలామందికి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి రంగా గారికి నివాళులు అర్పిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. సాధిస్తాం, సాధిస్తాం రంగా, సాధిస్తాం, సాధిస్తాం. జై కాంగ్రెస్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ ధరమ్ సింగ్ గారు, జోహార్ శంకర్ దయాళ్ శర్మ గారు, జోహార్ ధరమ్ సింగ్ గారు, జోహార్ శంకర్ దయాళ్ శర్మ గారు, అమర్ రహే, అమర్ రహే. మన్మోహన్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో వారి గురించి విమర్శిస్తున్నటువంటి వాడు మౌనముని అని ఒక పదాన్ని తరచుగా మనం వింటున్నాం. మన్మోహన్ సింగ్ని మౌనముని, ఆయన మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది, కానీ నడిపించినటువంటి మాట ఏర్పడుతుంది. ఆ మౌనముని అని మాటలు మాట్లాడే వ్యక్తులకి ఒక సూచన అనుకోండి, హెచ్చరిక అనుకోండి, కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టి జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మరి వివరణ ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా ఏ అంశం మీద సరే ఆయన వివరణించినటువంటి మహోన్నతుడు మన్మోహన్ సింగ్ గారు. మరి ఇప్పుడు ప్రధాని గారు సుమారుగా 12వ సంవత్సరం అడుగుపెట్టినప్పటికీ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి నేటి ప్రధాని వాళ్ళ తప్పులు వాళ్ళు వెతుక్కోకుండా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది, ఈ దేశాన్ని నిర్మించింది, ఈ దేశానికి కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల్ని కూడా సమకూర్చింది. ఇవాళ పరిశ్రమలు కట్టనివ్వండి, ప్రాజెక్టులు కట్టనివ్వండి, సైన్స్ డెవలప్ చేయండి, విమానాశ్రయాలు కానీ, ఓడరేవులు కానీ, రైల్వేస్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈ దేశాన్ని నిర్మించడంతో పాటు వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే.